హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా 8 రకాల సమ్మర్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సండే స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ సండే దాకా రోజు ఒకటే డ్రింక్ కాకుండా ఏ డ్రింక్ చేయాలి అనే ఆలోచన లేకుండా 8 రకాల డ్రింక్స్ ఒకటే వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ క్యారెట్ అలాగే ఆరెంజ్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో ఒక క్యారెట్ని పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఆరెంజెస్ పైన తొక్క తీసుకొని వేసుకోండి. ఇలాగ క్యారెట్ ఆరెంజ్ వేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క పైన పొట్టు తీసి శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే షుగర్ 2 టీ స్పూన్లు వేసుకొని నీళ్ళు 1 గ్లాస్ వేసుకోండి. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో హనీ అయినా వేసుకోవచ్చు. ఇలాగ వాటర్ 1 గ్లాస్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకోండి. ఇలాగ జల్లించుకొని 1 గ్లాస్లోకి తీసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక జ్యూస్ చూపిస్తాను. ఈ జ్యూస్ కోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని పుదీనా ఆకులు 4 అలాగే ఉప్పు 1 పించ్ అంటే చిటికెడు ఉప్పు వేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగ బాగా బ్లెండ్ చేసుకుంటే మనకి పైన నీగులాగా వచ్చేస్తుంది. ఇలాగ బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా 2వ రకం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. 3వ రకం జ్యూస్ కోసం నేను ఒక పొమగ్రేనేట్ని తీసుకొని దానిమ్మకాయని పైన తొక్క తీసేసి ఇలాగ దానిమ్మ గింజలను వలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. 2 కప్పుల దానిమ్మ గింజలకి 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసుకొని హనీ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మీరు కావాలంటే హనీ ప్లేస్లో పంచదార అయినా సరే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని సాల్ట్ చిటికెడు వేసుకొని నీళ్ళు 1 గ్లాస్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగ ఫిల్టర్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి పూసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా దానిమ్మ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ రకం జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ 4వ రకం జ్యూస్లో మస్క్ మెలాన్ జ్యూస్ చూపిస్తున్నాను. మస్క్ మెలాన్ జ్యూస్ కోసం నేను సగం మస్క్ మెలాన్ని తీసుకున్నాను. ఈ సగం మస్క్ మెలాన్ లోపల ఉన్న విత్తనాలు తీసేసి అలాగ పైన తొక్క కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. సగం మస్క్ మెలాన్కి 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలు లేకపోతే పచ్చి పాలైనా సరే 1 గ్లాస్ వేసుకొని 2 టీ స్పూన్ల పంచదార వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొంచెం పిప్పి ఉంటుంది కదా, దానిలో కూడా కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా ఈజీగా మస్క్ మెలాన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. 4 రకాల జ్యూసులు అయితే రెడీ అయిపోయాయి కదా. మిగిలిన 4 రకాల జ్యూసులు కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను బెల్లం జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము అలాగే 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ అలాగే 4 పుదీనా ఆకులు చిటికెడు ఉప్పు వేసుకొని 2 ఐస్ క్యూబ్స్ అలాగే 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మనకి జాగరి జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. 5 సమ్మర్ డ్రింక్స్ అయితే అయిపోయాయి కదా. 6th సమ్మర్ డ్రింక్గా మసాలా చాస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్ అలాగే 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా మసాలా చాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ కోసం ఒక మిక్సీ జార్లో 2 ఆరెంజెస్ పైన తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే షుగర్ 2 టీ స్పూన్లు, షుగర్ ఆప్షనల్ షుగర్ 2 టీ స్పూన్లు వేసుకొని 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకొని ఇలాగ ఫిల్టర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుకుంబర్ జ్యూస్ కేరదోసకాయ జ్యూస్ కోసం ఒక మిక్సీ జార్లో 1 కేరదోసకాయని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే షుగర్ 2 టీ స్పూన్లు, కొంచెం
ఒక 4 ml పుదీనా ఆకులు వేసుకొని లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బాగా బ్లెండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా కుకుంబర్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. 8 డేస్కి 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్తీ డ్రింక్స్ చూపించాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.